జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ 5 విభాగము 128. ఇందులో వేదములు, సాంఖ్యము, యోగము, పాశుపతము, పాంచరాత్రము, ఆ పైన వ్యాస జన్మ కారణాలు తెలుసుకుందాం. జనమేజయ మహారాజు అడుగుతున్నాడు వైశంపాయనుల వారిని. మహర్షి ఏకాంతిక ధర్మం చెప్పారు, నాకు చాలా ఆనందం కలిగింది. అయితే ఋషివర్య, కొందరు వేదములని, కొందరు సాంఖ్యమని, కొందరు యోగమని, కొందరు పాశుపతమని, కొందరు పాంచరాత్రమని రకరకాలుగా చెబుతున్నారు. ఈ అన్ని రకాల జ్ఞాన మార్గాలకు నిష్ఠ ప్రధానము అంటున్నారు. ఆ నిష్ఠ అనేది ఒకే విధముగా ఉంటుందా, లేక రకరకాలుగా వీటికి ఉంటుందా? వీటి అన్నిటికీ వేర్వేరు ఆశ్రయాలు ఉన్నవా? ఈ అన్నిటినీ మనకు అందించిన గొప్పవారు ఎవరు అడిగాడు రాజు. మహారాజా, మా గురుదేవులు నారాయణ అంశైనటువంటి వ్యాసుల వారు పూర్వము కృష్ణద్వీపములో పరాశర ఋషికి, మత్స్యగంధికి సద్యోగర్భుడుగా జన్మించాడు. అతడు సద్యోగర్భుడుగా జన్మించిన వెంటనే అతనికి వేద జ్ఞానరాశి వచ్చి చేరింది. ఆ మహాత్ముడు తనను వచ్చి చేరిన ఆ వేదరాశిని 4 భాగాలుగా విభజించాడు. ఋగ్వేదము, యజుర్వేదము, సమవేదము, అథర్వణ వేదముగా. ఆ పైన ఆ వేదరాశి యొక్క రసాన్ని అంతా కలిపి మహాభారతాన్ని రచించాడు. ఆ మహాభారతాన్ని నీకు చెబుతున్నాను. ఈ మహాభారతం రచించినది వ్యాసుల వారు. దాన్నే మీరు నేడు వింటున్నారు. ఆ మహనీయుడు రచించినటువంటి భాగవతాన్నే అతని కుమారుడు అతని తండ్రి ఆజ్ఞ మేరకు మీ తండ్రి గారికి 7 రోజుల్లోగా చెప్పి మీ తండ్రికి ముక్తి కలుగజేశాడు. నీవు అడిగిన ఈ ప్రశ్నలకు సమాధానం నా గురుదేవులని ప్రార్థించి నమస్కరించి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మహారాజా, వేదములకు, సాంఖ్యశాస్త్రానికి కూడా అధిపతి నారాయణుడే. ఆ నారాయణుడు జ్ఞానరాశికి అధిపతి అయి నిధి అయి ఉన్నాడు. వేదాలకు ఉపదేశకుడు, విమర్శకుడు, బోధకుడు మా గురువు గారు వ్యాసుల వారు. అలాగే సాంఖ్యశాస్త్రానికి బోధకుడు, ఉపదేశకుడు కపిల మహర్షి. యోగశాస్త్రానికి బోధకుడు, విమర్శకుడు అన్నీ కూడా హిరణ్యగర్భుడు. ఇంకా పాశుపతానికి అధిపతి శివుడు. ఇంకా పాంచరాత్రానికి అధిపతి విష్ణువు. ఈ విధంగా ఈ ధర్మాలకు ప్రవర్తకులు ఏర్పడి ఉన్నారు. వైశంపాయన మహర్షి వేదవ్యాసుల వారు పరాశర మహర్షి యొక్క పుత్రులు కదా, మరి నారాయణ పుత్రుడు అని ఎలా అంటున్నారు అడిగాడు రాజు. రాజా, పూర్వము వ్యాసమునీంద్రుల వారు మహాభారతాన్ని దాదాపుగా 3 సంవత్సరముల పైకిలకు కష్టపడి రచించారు. రచించి అలసిపోయి ఉన్నవారు హిమగిరిలో ఉండగా మా శిష్యుల బృందం అంతా కలిసి వెళ్ళి ఆయనకి పలు సపర్యలు, సేవలు చేశాము. అలా మేమంతా మా గురుదేవులైన వ్యాసుల వారికి పలు సపర్యలు, సేవలు చేసిన తరువాత కొన్ని రోజులు పోయాక వారు కోలుకున్నారు. అప్పుడు వారిని మేము సగౌరవంగా నమస్కరించి ఇలా అడిగాం. మహాత్మా, మీరు నారాయణ పుత్రులు అని అంటారు కొందరు, ఎందువల్ల అని మేము అడగగా మాపై కరుణతో ఆ మహాత్ముడు ఇలా సెలవిచ్చారు. ఓ శిష్య రత్నములారా, సృష్టి ఆదిలో నారాయణుడు సృష్టిని చేయాలని తలచాడు. ఇప్పుడు సృష్టి ఆదిలో మొట్టమొదటిగా నారాయణుడు తన నాభి కమలం నుండి బ్రహ్మదేవుడిని సృష్టించాడు. తదుపరి నారాయణుడు ఆ బ్రహ్మదేవుని 4 ముఖముల నుండి 4 వేదాలుగా మొత్తంగా ఉంటాడు. వేదరాశిని 4 ముఖాల నుంచి ప్రసారం చేయ సంకల్పం చేసి ఆ బ్రహ్మదేవుడి నుంచి ఆ వేదరాశిని ప్రసారం చేశాడు.
ఆ వేదరాశికి తగిన సేవ చేయడానికి గాను నారాయణుడు ఒక పుత్రుడిని కన్నాడు. ఆ పుత్రునికి నారాయణుడు అపాంతర తరముడు లేదా అపాంతర తముడు అనే పేరు పెట్టాడు. నారాయణుడు తన పుత్రుడైన అపాంతర తముడిని పిలిచి, పుత్ర, నీవు ఏకాగ్ర చిత్తముతో బ్రహ్మముఖములో ఉన్నటువంటి వేదరాశిని పఠించు, దానిని సర్వమానవులు అభ్యసించే విధముగా వాటిని 4 విధములుగా విభజించు అని చెప్పాడు నారాయణుడు. శ్రీమన్నారాయణుని ఆజ్ఞ పొందిన అతని పుత్రుడు అపాంతర తముడు మొత్తం వేదరాశిని బాగుగా క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. మొత్తం వేదరాశిని అతడు 4 భాగములుగా ముందు చేయలేదు. అతడు ముందు 3 భాగములుగానే విభజించాడు. తదుపరి 4వ భాగాన్ని కూడా అతను విభజన చేశాడు. అలా శ్రీమన్నారాయణ యొక్క మానసపుత్రుడైనటువంటి అపాంతర తముడు వేదాలను క్షుణ్ణంగా అభ్యాసం చేసి 4 విధములుగా విభజన చేశాడు. వాటిని సర్వమానవులు అభ్యాసం పొందడానికి వీలుగా ఉన్నది. దానిని చూసినటువంటి శ్రీమన్నారాయణుడు ఆ అపాంతర తమ్ముడిని దగ్గరకు పిలుచుకొని భుజంపై, చేతిపై, తలపై నిమిరి, నాయన, నీ యొక్క జ్ఞాన దృష్టి ఏకాగ్రతకు మెచ్చుకున్నాను. నీవు వేదరాశిని 4 భాగములుగా విభజించావు కనుక నీవు ఈ మన్వంతరంలోనే కాకుండా ప్రతి మన్వంతరంలో కూడా నీవు నాకు కుమారునిగా జన్మింతువు. అలా జన్మించిన నీవు ప్రతి మన్వంతరంలో కూడా వేదరాశిని విభజించి పామరులకు కూడా బోధించ వీలు అయ్యే విధంగా నువ్వు చేస్తావు. అలా నీవు గొప్ప ఉత్తమ ఋషివై వ్యాసుడు అనే పేరుతో వర్ధిల్లుతావు. కనుక అపాంతరతముడే వ్యాసుడు. ఆ వ్యాసుడు శ్రీమన్నారాయణ యొక్క తత్వములు, పురాణములు, కథలు వ్రాస్తారు అని శ్రీమన్నారాయణుడు ఆ అపాంతరతముడిని, అంటే వ్యాసుడిగా పేరు పెట్టిన వాడిని దీవించాడు. ఆ అపాంతర తముడు అనే వ్యాసుడిని నేనే శిష్యులారా అని చెప్పుకొచ్చారు వ్యాసుల వారు. శిష్యులారా, అపాంతర తమ్ముడుగా ఉన్న నేను వ్యాసుడిగా మారిన తరువాత ఆ నారాయణుడు నన్ను ఇలా దీవించాడు, మాట్లాడాడు. పుత్ర, నీవు ఈ వస్తున్న ద్వాపర యుగము చివరలో వశిష్ఠుని మనుమడు పరాశరుడు మత్స్యగంధులకు పుత్రుడివై సద్యోధర్మంగా జన్మించి నీకు వేదరాశి సద్యోధర్మంగా వచ్చి చేరుతుంది. నీవు అఖండ జ్ఞానంతో విరాజిల్లుతావు. నీ వల్ల కురువంశము అభివృద్ధి చెందుతుంది. అయితే ఆ కురువంశములో 2 వర్గములుగా ఉన్న కురు పాండవులలో కౌరవులు అధర్మాన్ని ఆశ్రయించగా పాండవులు ధర్మాన్ని ఆశ్రయిస్తారు. అయితే అప్పుడు నేను ధర్మ సంరక్షణార్థమై శ్రీకృష్ణునిగా జన్మించి నరుడితో కలిసి ఆ భూమిపైన ధర్మ సంస్థాపన చేసే కార్యక్రమంలో అధర్మాన్ని ఆశ్రయించినటువంటి కౌరవులను నశింపజేస్తాను. ధర్మాన్ని ఆశ్రయించిన పాండవులను వర్ధిల్లజేయిస్తాను. వారు కురు సామ్రాజ్యాన్ని పరిపాలన చేస్తారు, ధర్మంగా వర్ధిల్లుతారు. పుత్రావ్యాస, కాలగర్భములో ఈ 4 వేదములు కూడా కాలగర్భములో కలిసిపోతాయి. వేదరాశి మరలా మిగులుతుంది. మరలా నువ్వు ఆ వేదరాశిని మరలా 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 విభజిస్తూనే ఉంటావు. పుత్ర, నీవు నీ రచనల వల్ల మానవులకు కానీ, దేవతలకు కానీ, ఋషులకు కానీ ఎట్టి అనుమానం వచ్చినా కూడా వాటిని నీవు నివృత్తి చేసే స్థాయికి ఎదుగుతావు. నాయన, కుమార, నీ వల్ల ఈ విశ్వానికి ఎనలేని సేవ కలుగుతుంది. అందరికీ నీవు ఈ వాంగ్మయ సేవ చేస్తావు. నీ వల్ల సర్వ విశ్వానికి హితం జరుగుతుంది. కుమార, అపాంతర తముడా, నీవే వ్యాసుడివి. నీవు విరాగివి కాలేవు, కానీ నీకు జన్మించిన పుత్రుడు విరాగిగా మారి గొప్ప జ్ఞాని అవుతాడు. ఆ నీ కుమారుడు సర్వశాస్త్రాలు అభ్యసించి వైరాగ్యముతో సర్వ జ్ఞానాన్ని పొంది
సాంఖ్య శాస్త్రాన్ని కూడా అతడు అందరికీ బోధించగలుగుతాడు. అతడు సాంఖ్య శాస్త్ర యోగముతో ఫలిడవిల్లుతాడు. కుమార, నీకు నేను వరం ఇస్తున్నాను. నీకు తెలియని ఇతిహాసములు, ధర్మ సూత్రములు, ధర్మము, ఇతిహాస గాథలు ఇంక ఎవరికీ తెలియవు. ఈ విశ్వములో ఎవరికి తెలిసిన జ్ఞానము కానీ ఇతిహాస గాథలు కానీ అన్నీ కూడా నీకు తెలిసియే ఉంటాయి. ఇలా నా తండ్రి శ్రీమన్నారాయణుడు నన్ను ఆశీర్వదించి అదృశ్యమయ్యారు. శిష్యులారా, ఇది నా జన్మ వృత్తాంతము. నేను అపాంతరతముడిగా జన్మించి వ్యాసునిగా నేడు మరలా ఇక్కడ సజ్జోగర్భుడినే జన్మించాను. ఈ కథను వ్యాసుల వారి శిష్యుడైనటువంటి వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు చెబుతూ, జనమేజయ మహారాజా, ఈ గాథను ఎవరు విన్నా, ఎవరు చదివినా, పఠించినా ఈ నారాయణీయమైన సాంఖ్య శాస్త్ర ఫలితము, వ్యాస జన్మ రహస్యములు, ఏకాంతిక ధర్మములు గొప్పవి. వీటిని విన్నవారికి సర్వ శుభాలు కలుగునని వ్యాస భగవానుల వారు ఈ కథకు ఫలశ్రుతిగా ప్రసాదం చేశారు. ఇది విన్నవారికి సర్వశుభములు కలుగును అని చెప్పుకొచ్చారు ఋషి అయినటువంటి వైశంపాయనుల వారు జనమేజయ మహారాజుకు. జై శ్రీమన్నారాయణ.